మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పుష్య పౌర్ణమి. గురు పుష్య యోగంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు దోషాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు దోషాలు పాపాలు పోతాయి. అపార ధనయోగం సిద్ధిస్తుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒక చిన్న పిట్ట తన తలరాతను ఎలా మార్చుకుందో తెలిపే ఈ కథను పుష్య పౌర్ణమి రోజు వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథను వినగలుగుతారు. ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనము లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటుపోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలిపడ్డాడు. అప్పుడు నారదుడు ఆ పక్షి దగ్గరకు వెళ్ళి, ఓ చిన్ని పిట్ట, ఇంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తూ ఉన్నావు? నీకు ఏమైనా సహాయం చెయ్యనా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్ని పక్షి నారదుడికి నమస్కారం చెప్పుకొని, నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతూ ఉన్నాను. నా పాదాలు 2 కాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండ వేడిని కొంచెము తట్టుకొని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పింది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అసాధ్యం. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు తెలియటం లేదు. అయినా నేను పరమాత్మ దగ్గరకు వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయనను అడుగుతాను అన్నారు నారద మహర్షి. సరే అంది చిన్ని పిట్ట. ఇక నారదుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నారదుడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణువుకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు విష్ణువు, చూడు నారద, నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలేగా చేయగలను, కానీ ఆ పిట్ట విధిరాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను, కానీ ఎండ నుంచి ఉపశమనం కోసం ఒక ఉపాయాన్ని చెప్తాను విను. ఎప్పుడూ ఏదో ఒక కాలి పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం కలుగుతుంది. వెళ్ళి ఆ పక్షితో ఇలా నేను చెప్పానని చెప్పు అన్నారు పరమాత్మ. సరే అని విష్ణువు దగ్గర సెలవు తీసుకునే నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని సలహాను వినిపించాడు. పక్షికి భగవంతుడిపై ఎంతో నమ్మకము కనుక నారదుడి చేత విష్ణువు పంపిన ఉపాయం విని చాలా సంతోషించింది. ఆ చిన్ని పిట్ట నారద మహర్షికి కూడా ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఎంతో సంతోషించింది. నారదుడికి అర్థం కాలేదు, ఇందులో ఇంత సంతోషించడానికి ఏముందో. అడిగిన చెట్టును మొలిపించలేదు సరికదా, ఒంటి కాలి మీద నడువు అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు నారదుడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలులో పెట్టడం మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. అలా కాలం గడిచింది. కొన్నాళ్లకు నారదుడికి మళ్ళీ ఆ చిన్ని పిట్ట గుర్తు వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పక్షిని చూద్దామని ఆ దారిలో వెళ్తూ ఆ పక్షిని చూశాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండడం చూసి నారదుడికి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయినా చెట్టు ఎలా వచ్చిందనే విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా కూడా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు, అవును నారద, నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు, కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తరువాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థం చేసుకుని ఆచరించింది. అంతేకాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించిన భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణ అమలులో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పక్షిని అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అన్నాడు.
భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు, అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలో అయినా పచ్చని చెట్టు మొలుస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు గనుక ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు, ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం కాశీ పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయ్యి అతన్ని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరుకున్నాడు. దానికి ఆ శ్రీ మహావిష్ణువు సత్యనారాయణుడనే పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు చాలా ఎక్కువగా ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ కూడా తొలగి సర్వ సంపదల అధికారి అయ్యాడు. అప్పట్నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొందాడు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండటం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని విశేషమేమిటో చెప్పమంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తాను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అతను అనుకుంటాడు. అనుకోవటమే తడవు, ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే అతడు కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించాడు. అంత్యమున బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్మేవాడు ఇద్దరూ కూడా అతి దుర్లభమైన మోక్షమును పొంది సత్యలోకమునకు చేరారు. ఈ పౌర్ణమి రోజు అపకారికి కూడా ఉపకారం చెయ్యాలని చెప్పే కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానరసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం ముగిసింది. ఆ తరువాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిడి పోట్లతో కొట్టి చంపేస్తానని అంటాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయన, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు కాబట్టి వారిని ఏమీ చెయ్యకని వారించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసినా వారిని క్షమించాలని ధర్మగుప్తుని కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది.
పరివారాన్ని వదిలి ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపుదాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేరుకుని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కటం వలన చెట్టు మీద ఎలుకబంటి ఉండటం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురుమంటూ సింహం తలపైకెత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తన వంక చూస్తున్న ఎలుకబంటి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా అయ్యింది మహారాజు పరిస్థితి. కాసేపు ఏం చెయ్యాలో తోచక మెన్నకుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టుపైనున్న ఎలుకబంటి రాజుతో మానవ భాషలో ఇలా మాట్లాడింది. మహారాజా, మన ఇద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి అంది. అవును భల్లుకమా అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తోంది. అప్పుడు మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు. వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది ఎలుకబంటి. దానికి రాజు, భల్లుకమా, నీ మాటల్ని వినటం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా అన్నాడు. భల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది. భల్లుకం మనసు నిండా ధర్మ చింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడతాను. నన్ను నమ్ము అంది ఎలుకబంటి. భల్లుకమ, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, సరేనా అంది భల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుకబంటి మహారాజును కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, భల్లుకమ, నువ్వు నేను జంతువులం, మహారాజు మానవుడు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతనిని నమ్మటం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజును కిందికి తోసై హాయిగా తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలివేస్తాను. నా మాట విను అంది మృగరాజ. మృగరాజా, నువ్విలా మాట్లాడడం తగునా? రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండు విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చయంగా నిద్రపోతూ ఉన్నాడు. ఇతనిని కిందికి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా. నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహానికి కరాఖండిగా చెప్పేసింది ఎలుకబంటి. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మహారాజు నిద్ర నుంచి మేలుకున్నాడు. అప్పుడు ఎలుకబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతోంది. ఎలుకబంటి నాకు ఆహారం. దానిని కిందికి తోసేయ్. తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మ దృష్టి నశించింది. స్వార్థబుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుకబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుండి కిందికి తొయ్యబోయాడు. కానీ సరైన సమయంలో మేల్కొన్న ఎలుకబంటి కింద పడిపోతూ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడింది. దాని సాయంతో పైకి ఎక్కి వచ్చి రాజుతో, మిత్రమా, పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతూ ఉన్నావు. భయపడకు, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుకబంటితో సింహం, చూశావా భల్లుకమా, ఈ మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు. వీళ్ళు వట్టి కృతజ్ఞులు. నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు?
అతడిని వెంటనే కిందికి తోసే, తినేసి వెళ్ళిపోతానంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎటువంటి హాని కలిగించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయటం ఉత్తముల లక్షణం. కాబట్టి హనుమ, ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినట్లు చేశారు అంతే, తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీత వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలోనూ పుట్టలేదు, పుట్టబోదని మారుతి అన్నాడు. అపకారికైనా ఉపకారం చేయటమే దైవానుగ్రహ కారకం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా, చదివినా, ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దరిద్రమంతా కూడా అగ్నిలో పడిన దూది వలె నశించిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. శనిదేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అసలు శనిదేవుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటి పురాణాల్లో ఉంది. ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసము వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లను దర్శించి భక్తితో ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు శనిదేవుణ్ణి విధి ధర్మమును పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుణ్ణి పడతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి తరువాతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్వ వృక్షము రూపము ఎత్తి ఎవ్వరికీ కనిపించకుండా ఉండిపోయాడు. ఈశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు. వారిలో ఎవ్వరికీ ఈశ్వరుడి జాడగాని శనిదేవుని జాడగాని తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలము గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వవృక్షము నుండి తన నిజరూపంతో బయటకు వచ్చిన మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు, నన్ను పట్టుకోలేకపోయావే అని శనిని ప్రశ్నించాడు. దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి, ఓ పరమేశ్వర, నేను మిమ్మల్ని పట్టటం వలనే కదా లోకారాధ్యుడు అయిన తమరు బిల్వ వృక్షరూపంగా ఒక్కరోజు ఉన్నారు అని అన్నాడు. అప్పుడు శివుడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చి, ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలము పట్టి నాతోనే నీవు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధి పొందుతావు. శనిదేశము ఉన్నవారు దోష పరిహారార్థము నన్ను బిల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభయమిచ్చారు. అలా శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది. శని త్రయోదశి నాడు వీలైనన్నిసార్లు శనిదేవుణ్ణి శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆ శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ శని శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలగజేస్తాడు. కనుక అందరూ కూడా శని త్రయోదశి సందర్భంగా ఈ నియమాలను పాటించండి. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు.
అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితో తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించగా అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకొని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయమంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు. ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తనకు ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుడిని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకుని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ తరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను. నన్ను క్షమించు అను వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేవి ఏమీ ఉండవు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మహాశివుడిని ఆ శనిదేవుడు పట్టుకుంటాడు. అప్పుడు శివుడు శనిదేవుడితో ఇలా అంటాడు, శనిదేవా, నన్ను పట్టుకున్నావు, కానీ నా అంశతో ఉన్న హనుమంతుడిని పట్టుకుంటే నీ సంగతి తెలుస్తుంది. హనుమంతుడిని పట్టుకోవటం నీ వల్ల కాదని చెప్తాడు. దానికి శని, పరమశివ,
నిన్నే కాదు ఆ ఆంజనేయుని కూడా పట్టుకుంటానని బయలుదేరతాడు. శనిదేవుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను ఒక పని మీద వెళ్తూ ఉన్నాను, నన్ను ఆశీర్వదించు అని అంటాడు. దానికి సూర్య భగవానుడు, పుత్ర శనీశ్వర, నీవు నా పుత్రుడివి. హనుమంతుడు కూడా నాకు కుమారుడు లాంటివాడు. ఆయన సకల దేవతల స్వరూపుడు కాబట్టి పొరపాటున ఆయన జోలికి వెళ్తే నీవు నష్టపోతావు. అతను ఎంత బలవంతుడంటే పుట్టిన 6వ రోజునే నన్ను మింగబోయాడు. అంతటి పరాక్రమశాలి అయినటువంటి హనుమంతునితో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు సూర్యుడు. శనిదేవుడు హనుమంతుణ్ణి పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా ఒక పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో శని ఆంజనేయుని పట్టుకోవడానికి వస్తాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామం స్మరిస్తూ ఉండగా శని హనుమంతుని దగ్గరకు వచ్చాడు. వచ్చి, హనుమంతా, నేను నీ నెత్తి మీద 7.5 సంవత్సరాలు కూర్చుంటాను అని అడిగినప్పుడు దానికి హనుమంతుడు, నేను ముసలివాడిని అయిపోయాను, నాకు శక్తి లేదు, నన్ను పట్టుకోవడానికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి శని, నేను శివుడితో నిన్ను పట్టుకుంటానని చెప్పాను. నేను శనిగ్రహాన్ని, నిన్ను పట్టుకుంటే నీవు భ్రష్టుడవు అవుతావు అని అంటూ శని హనుమంతుణ్ణి భుజాలపైకి ఎక్కి తన ప్రభావం చూపే ప్రయత్నం చేయగా ఆంజనేయుడు అమాంతం తన బాహుబలంతో శనీశ్వరుని నిలిపివేస్తాడు. ఆ బాధను భరించలేక శని హనుమంతుణ్ణి వేడుకుంటాడు, తనను వదిలేయమని. అలాగే ఏలినాటి శని సమయంలో నిన్ను పూజించిన భక్తులకు నా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని శని హనుమంతుడితో చెప్తాడు. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడి తపస్సు వలన తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడిన ఇంద్రుడు నారదుని తపస్సు భంగం చేయమని తన అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణుల విందుగా గానం చేశారు, కనుల పండుగగా నాట్యం చేశారు. కానీ నారద మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అనుకుంటూ కళ్ళు మూసుకుని తపస్సు ప్రారంభించాడు. అప్సరసలందరూ కూడా దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని విన్నవించి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరసలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరసలను జయించిన విధానము వివరించి, తండ్రి, ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు. తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవ, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుణ్ణైనాను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు, దాన్ని జయించానంటున్నావు, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాను శివమాయను జయించాను, శివమాయ విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు. మాటలను విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే పరమశక్తి, మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవ్వరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనే ఒక పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయసురాలైన కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశ నలుమూలలా చాటింపు వేయించాడు ఆ మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు.
మహర్షిని చూడగానే రాజు ఆద్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికత్తెలు రాకుమార్తెను తోల్కొని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంతో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాల పోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోను అంటుంది. అంతా భగవతేచ్ఛ. రేపే కదా స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. నారదుడు సంతోషంగా సరే అన్నాడు. వెంటనే నారదుడు అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనించి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకంలో కళ్యాణపురాధీశునుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను. కానీ ఆమె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, ఈ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యి, పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలా ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గమున్నది. కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెప్తూ ఉన్నారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, స్వామి, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒకటి అడుగుతున్నాను, నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తదాస్తు అన్నాడు శ్రీహరి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరునాడు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవర మండపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యాల కాంతులతో స్వయంవర మండపము కొత్త కాంతులను పుంజుకుంది. స్వయంవర మండపంలోనికి ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తను హరి రూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాజకుమారి వరమాలను చేతధరించి అన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికెత్తలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు చెప్తూ ఉన్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగింది. రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. కానీ మాల వెయ్యక మందంగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వంచాడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. గొల్లుమన్నారు చెలికెత్తెలు. ఆ కోలాహలానికి నారదుని వైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో, అందరూ ఎందుకు నవ్వుతున్నారో నారదునికి అర్థం కాలేదు. అలా రాజకుమారి నారదుడి మెడలో మాల వేయకుండానే ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీహరి. వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది. ఆమెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు, రాజులు అందరూ తననే వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతూ ఉండటంతో ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి.
ఇక ఉండబట్టలేక అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వారిని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ రాజులు, ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలా ఉన్నావే? వంటి మీద ఉన్న వజ్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథునిలా ఉన్నావు, కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ నారదుని ఎగతాళి చేశారు. నారదునికి విషయం అర్థమైంది. శ్రీహరి తన రూపాన్నిమ్మంటే కోతి రూపాన్నిచ్చి తనను మోసం చేశాడు. సభలో తనకు తీరని పరాభవాన్ని కల్పించాడు. తల వంపులయ్యింది నారదుడికి. దీనికి కారణమైన విష్ణువును అస్సలు క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటీన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వెంత మోసగాడవు! దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవింపకుండా ఉండలేవు. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు గనుక ఆ కోతి మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి. ఇదే నా శాపం అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శాంతించు, శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగింది? హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. సరే, నీ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపమును అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహ ప్రియుడవైనప్పటికీ కూడా ముల్లోకాలలో అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు అన్నాడు శ్రీహరి. మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అవ్వటంతో శ్రీహరి మాటలకు అతని హృదయం ద్రవించింది. కళ్ళు చెదిరాయి. వెంటనే శ్రీమన్నారాయణి పాదాలపై పడి, హే నారాయణ, నన్ను క్షమించు, నా తప్పులను మన్నించు, సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేలాగా నన్ను కటాక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. గర్వం పతనానికి కారణం. గర్వం వలన ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఈ కథ ద్వారా అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు దోషాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు దోషాలు పాపాలు పోతాయి. అపార ధనయోగం సిద్ధిస్తుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.